ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు దయచేసి ఉన్నారు. నేటి దినాన మనకు పండుగ దినము అనగా ప్రభువును ఆరాధించు సమయం ఆసన్నమవుచున్నది. ఆత్మీయులు వేగిరమే సిద్ధపడి ప్రభు సన్నిధానాన నిలుచుటకు త్వరపడవలెనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. మనము చేయబో ఆరాధన కొరకైన పాటయు, చదవనయున్న వాక్య పఠనాలు, వినబోచున్న వర్తమానములు మీకు గ్రూపు నందు పంపించబడ్డాయి. సిద్ధపడండి, రండి దేవుని వాక్యములోనికై. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. ప్రియులారా, 13వ వచనం నుండి 21 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 21వ వచనం, మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు. అతడు నాజీరయ్యున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గూర్చిన విధియు ఇదే. తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగుతోనూ కృపతోనూ బలముతోనూ నింపి నడిపించండి. ప్రభువా, దైవ ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించండి. యేసు నామమున ఈ దిన ఆరాధనలను మేలుకరంగా జరిగించండి. వాక్యం వినుచున్న ప్రియులను దర్శించండి. ఖాళీగా ఉండి కాదయ్యా, మీ స్వరాన్ని వినాలని ఆశతో వింటున్నారు. మీ ప్రత్యక్షతను వారికి కొనుపరచండి. వారి అవసరాలను తీర్చండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన ఈ వచనాలలో నాజీరు వ్రతమును కలిగిన ఒక వ్యక్తి అపరాధమందు పడిన ఎడల తాను మరలా శుద్ధీకరించబడుట కొరకైన విధానము, నియమము ఇందులో ఉన్నది. ఏంటి అంటే, అతడు నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగాను, నిర్దోషమైన ఏడాది ఆడగొర్రె పిల్లను సమాధాన బలిగాను, నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను,
నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా దేవుని యొద్దకు తేవలెను. యాజకుడు యెహోవా సన్నిధికి తెచ్చిన వాటిని నిమిత్తమై పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పిస్తున్నారు. పిల్లరా, ఇక్కడ యాజకుడు చేసే ప్రక్రియ ఎంతో గొప్పది అనే మనం చెప్పుకోవాలి. ఇంతకీ పాపములో నుండి పాపమందు పడి అర్పణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? నాజీ వ్రతం కలిగిన వాడు, అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, లేక తనను తాను ప్రతిష్ఠించుకునే వ్యక్తి. ఒకటి మనం గ్రహించాలి, నాజీరుగా ఉన్న వ్యక్తి దేవునికి పూర్తిగా అంకితమైనప్పటికీ, దేవునికి ప్రత్యేకించబడిన వాడైనప్పటికీ అతనిలో ఒక పాప భ్రష్ట స్వభావము అనేది ఒకటి పనిచేసింది కనుక అతడు ఫిజికల్గా పిల్లరా ఇతరుల ద్వారానైనను పాపమందు పడే భ్రష్ట స్వభావం అనేది కనిపించింది. ఫలితంగా ఏమైంది? ఇప్పుడు అతనికి శుద్ధీకరణ అవసరమైనది. అతడికి శుద్ధీకరణ ఎంతో విలువైనది. బాగా గమనించాలి, సాధారణ మనుషుడు కాదు, అతడు నాజీ వ్రతం కలిగిన వాడు, అంటే ప్రత్యేకించబడినవాడు. ప్రియులారా, ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి కూడా తనకు శుద్ధీకరణ అవసరమైనది. బాగుగా మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి సుమి. సాధారణమైన వ్యక్తి కాదు, నాజీ వ్రతంలో ఉన్న వ్యక్తి తన కొరకు శుద్ధీకరణ అవసరమైనది. దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియులారా, మరి మొదటి అధ్యాయము ఇంచుమించుగా 15వ వాక్యాన్ని చదివితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అటి వారిలో నేను ప్రధానుడును అంటున్నారు. అంటే పౌలు దేనిలో ప్రధానుడు? పిల్లరా, పాపులను రక్షించే విషయంలోన కాదు సుమి. పాపుల జాబితాను నిలవబెడితేనట, రాయడం మొదలు పెడితేనట నేను ప్రధానుడును అంటున్నాడు. అంటే పాపులలోకెల్లా ప్రధానుడును అంటున్నాడు. గమనించాలి, 3వ ఆకాశానికి ఎక్కిన వ్యక్తి, ఆయనకు కూడా శుద్ధీకరణ అవసరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. 3వ ఆకాశానికి ఎక్కిన వ్యక్తి, చెప్పసఖ్యము కాని గొప్ప సంగతులను చూచిన వ్యక్తి, గమలీయేలు పాదాల యొద్ద 3.5 సంవత్సరం సుక్షితుడైన వాడు, దమస్కు నందు పరిశుద్ధ ఆత్మ చేత ప్రభువైన యేసు చేత ఎన్కౌంటర్ చేయబడిన వాడు, 3 దినాలు ఉపవాసం ఉండి దైవ ప్రత్యక్షత ద్వారా కనులు తెరవబడిన వాడు, అతని యొక్క శరీరమునకు చగిలిన గుడ్డలు వస్త్రములు తీసుకువెళ్ళి రోగుల మీద వేస్తే వాళ్ళు బాగయ్యారు. పేతురు గారు, పౌలు గారు ఈ భక్తుల యొక్క నీడ తాకితే ప్రజలు లేపబడ్డారు. ఇంత గొప్ప భక్తులలో ఒకరైన పౌలు గారు అంటున్నారు, నేను ప్రధానుడను అంటున్నాడు. అంటే పిల్లరా, తాను ఎవరో అనే సంగతి తాను గ్రహించారు. అదే దైవజనుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము పిల్లరా మరి 18వ వచనాన్ని చదివితే ఆయనలాగా అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు అంటున్నాడు. అంటే ఇంత గొప్ప భక్తుడు కూడా తన జీవితంలో ఏదైతే అపరాధం జరుగుతుందో
దాని విషయమై ఆయనకు కూడా ఏం కావాలి? శుద్ధీకరణ కావాలి. నాడు మనిషి జీవితంలో ఊపిరి, మనిషి జీవితంలో నీరు, పులర ఆహారం ఎంత ప్రాముఖ్యమైనవో కదా, అలాగే ఒక మనిషి శుద్ధీకరించబడడం అంతే ప్రాముఖ్యం. గమనిస్తున్నారా? నీరు, వాయువు, ఆహారం అనేది లేకపోతే క్రమంగా మనిషి క్షీణించి బలహీనుడై తన తనువును చాలించిపోతున్నాడు. నిజమే కదా? అలాగే ఒక మనుష్యుడు ఆత్మీయ స్థితిలో ఆధ్యాత్మిక ప్రపంచమందు తాను కూడా శుద్ధీకరణ అంతే అవసరం. శుద్ధీకరణ లేకపోతే ఏమవుతుంది? మనిషి బాహ్యానికి కనిపిస్తాడు సుమి, ఆత్మీయంగా చనిపోయిన వాడే. మనుష్యుడు బాహ్యమైన వాయువు, బాహ్యమైనటువంటి నీరు అందకపోతే మనిషి ఎలాగున క్రమంగా కృషించి నశించిపోతాడో, ఆధ్యాత్మిక చింతన, ఆత్మీయ ఆహారం, ఆధ్యాత్మికమైన విషయాల యందు మనసు లేనివాడు ఆత్మానుసారముగా అదే స్థితికి చేరుతున్నాడు. కనుక దేవుని పిల్లరా, శుద్ధీకరణ నాకెంతో అవసరం. శుద్ధీకరణ మీకెంత అవసరం. శుద్ధీకరించబడని వ్యక్తి అతడు దేవుని యొక్క పోలికలోనికి మలచబడనేరడు. కనుక దేవుని పిల్లరా, భక్త యోహాను మనకేం చెప్పారు? 1:7 పత్రికలో, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1:7 నందు మనకు గుర్తున్నది కదా, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని విమోచించి పరిశుద్ధపరచును. దేవునికి స్తోత్రం. అంటే ఈయన ఎవరు? యేసు రొమ్మును ఆనుకున్న వ్యక్తి. ఈయన కూడా శుద్ధీకరణ గురించి మాట్లాడుచున్నాడు. ఈ మాటలు వించిన వారులారా, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి శుద్ధీకరణ అవసరం. ఈ మాటలు వించిన నీ జీవితంలో నువ్వు శుద్ధి చేయబడ్డావా? శుద్ధీకరించబడ్డావా? ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణమైన మారు మనసుయు పాపక్షమాపణయు కలిగి ఉన్నావా? లేని ఎడల ఇదే రక్షణ దినము, మిక్కిలి అనుకూల సమయము. ప్రభువు నందు నిలిచి పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడవలెనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు కృప తోడయుండునుగాక. ఆమెన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యం సఫలపరచమని యేసయ్య నామములో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.